పోరాటాలు చేస్తాం, అన్ని ప్రజా సంఘాలతో కలిసి పోరాటాలు చేస్తాం, ఎంత పెద్ద ఉద్యమమైనా చేస్తాము, న్యాయ పోరాటం చేస్తాము. ఎవరైనా కూడా మిగతా ప్రతిపక్ష పార్టీలు ఎవరొచ్చి దీనికి మద్దతు ఇచ్చినా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి ఈ కాన్సెప్ట్కి వాళ్ళు వచ్చి ముందుకొచ్చి ఈ యొక్క ఉద్యమాలు చేస్తున్నందుకు, ఈ యొక్క ప్రొటెస్ట్ చేస్తున్నందుకు మేము మద్దతుగా నిలబడతాము. ఇది ఒక కంటిన్యూడ్ ప్రొటెస్ట్ అనేది నడుస్తూనే ఉంటుంది. ఈ ప్రొటెస్ట్కి పూర్తి ఎత్తున కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది. తిరిగి మళ్ళా మీ యొక్క నిర్ణయం తప్పని మీరు మేల్కొని ఈ యొక్క ప్రైవేటైజేషన్ నిర్ణయం నుంచి మీరు మీ ఆలోచనని విత్డ్రా చేసుకునే వరకు కూడా మేము పోరాడుతూనే ఉంటామని తెలియజేసుకుంటున్నాను. అండ్ మనం చూస్తూ ఉంటాం జనరల్గా ఎవరైనా కూడా ప్రభుత్వం అనేది ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్. ఎవరైనా కూడా ఏదైనా హెల్త్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, ప్రభుత్వం యొక్క బాధ్యత. సో ఆ బాధ్యత వాళ్ళకు ఉన్నప్పుడు మాది దమ్మున్న ప్రభుత్వం, మేము ఇలా చేయగలుగుతాము, మేము అలా చేయగలుగుతాము, మేము ప్రజలకి న్యాయం చేస్తాము, ప్రజలకు మంచి ఆరోగ్యం ఇవ్వడంలో మేము ముందుంటామని చెప్పి ఎవరైనా కూడా జనరల్గా ముందుకు వెళ్తారు. కానీ ఈ కూటమి ప్రభుత్వాన్ని చూస్తూ ఉన్నాం, ఎక్కడా ఉండదు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే చూస్తాం ఈ కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. ఖచ్చితంగా ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ అనే ఆలోచనలోనే ఈ మెడికల్ కాలేజ్ని, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ని వాళ్ళు కట్టలేరు, వాళ్ళు ఈ ప్రభుత్వ రంగంలో కొనసాగించలేరు, నిజంగా వాళ్ళకు ధైర్యం లేదు అనేది అర్థమవుతా ఉంది. ఆరోగ్య రంగంలో వాళ్ళు ప్రజలకు, ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకు మేలు చేయలేదు అనేది స్పష్టమవుతా ఉంది. ఆరోగ్య రంగం మీద ఏమాత్రం కూడా ఆసక్తి లేదు, ఇంత కూడా చిత్తశుద్ధి లేదని చెప్పి వాళ్ళు చేస్తున్నటువంటి ఈ ప్రైవేటైజేషన్ నిర్ణయాల వల్లే మనకు స్పష్టమవుతా ఉంది. కాబట్టి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం హెల్త్ విషయంలో, హెల్త్ సంబంధించినటువంటి అన్ని విధాలుగా ఆరోగ్య రంగంలో అందించాల్సినటువంటి సేవల విషయంలో, డాక్టర్ విద్య చదివే విద్యార్థుల విషయంలో కావచ్చు, ప్రజల విషయంలో కావచ్చు, పూర్తిగా ఫెయిల్ అయినటువంటి పరిస్థితి, డిఫెన్స్లో పడ్డటువంటి పరిస్థితి, తప్పు చేస్తున్నారు అని ఆ అభద్రతలోనే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏది చేపట్టినా కూడా ఈరోజు ఆ భయంతోనే మనల్ని అడ్డుకుంటున్నారనేది మనకు స్పష్టమవుతా ఉంది. మేము చెప్తా ఉన్నాం, ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారి టెన్యూర్ 5 years జగనన్న పాలన, ఇట్స్ అ వండర్. ఎప్పుడు కూడా మేము ప్రౌడ్గా చెప్తాము. ఎప్పటికైనా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు జగనన్న హయాంలో వైద్య ఆరోగ్య రంగంలో చక్కగా చూశారు, ఇంతమంది ప్రాణాలు కాపాడారు. మా కుటుంబం జగనన్న దయ వల్ల బతుకుంది. ఈరోజు మా కుటుంబంలో మాకు ఒక అనారోగ్య పరిస్థితి వస్తే జగనన్న హయాంలో ఉచితంగా వైద్యం చేశారు కాబట్టి ఈరోజు పలానాయన బతుకున్నాడు, పలానమ్మ బతుకుంది. మేము ఎప్పుడు ఆయన రుణం తీర్చుకోలేము అని ప్రతి ఇల్లు కూడా గొప్పగా గుర్తుపెట్టుకొని ఎప్పుడు కూడా ఆ యొక్క ఎమోషన్ అటాచ్మెంట్తో ఉన్నటువంటి ఫ్యామిలీస్ని గ్రామ స్థాయిలో మనం చూస్తూ ఉంటాం, అక్కడక్కడ చూస్తూ ఉంటాం. వైఎస్ఆర్ గారి టైంలో ఒక గుండె ఆపరేషన్ చేసుకున్నారంటే ఇప్పుడు కూడా గ్రాటిట్యూడ్స్ అనేది మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఇవేవి ఈ యొక్క మంచి పనులు కానీ ఇలా ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన కూటమి ప్రభుత్వానికి కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అస్సలు లేవు. ఎప్పుడు కూడా ఆ యొక్క మంచి చేసిన ప్రభుత్వం వైద్య ఆరోగ్య రంగంలో చక్కగా ప్రజల్ని సంక్షేమంగా, అలాగే చక్కటి వైద్య సేవలు అందించి బాగా చూసుకున్నటువంటి ఒక నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎవ్వరూ కూడా చెరపలేరు. మీరు మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారిది మర్చిపోతారులే జనం అనుకుంటే అది మీ పొరపాటే అవుతుంది. పీపుల్ నెవర్ ఫర్గెట్ ద గుడ్ డీడ్స్ ఆఫ్ అవర్ లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు. అండ్ వీ కంటిన్యూ టు ప్రొటెస్ట్ ఆన్ దిస్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ అని మరొకసారి తెలియజేసుకుంటూ ఈ యాజిటేషన్స్ ఇంకా ముందు కూడా ఇంకా ఉధృతిగా మేము ముందుకు వెళ్తాము. అందరితో కలిసి పనిచేస్తాము. పెద్ద ఎత్తున ఈ గవర్నమెంట్కి బుద్ధి చెప్పే వరకు కూడా, కూటమి ప్రభుత్వానికి బుద్ధి వచ్చే వరకు కూడా మేము పోరాడుతూనే ఉంటాం. వి కంటిన్యూ టు డూ దిస్ యాజిటేషన్స్ అండ్ ప్రొటెస్ట్ అని తెలియజేసుకుంటూ మీరు తీసుకున్నటువంటి నిర్ణయాల్ని విత్డ్రా చేసుకొని ఈ జీవోని రద్దు చేసి ప్రజల శ్రేయస్సు కోసం ఆలోచించే వరకు కూడా, మీరు మేల్కొనే వరకు కూడా మేము పోరాడుతూనే ఉంటామని తెలియజేసుకుంటున్నాను. మెడికల్ కాలేజ్ విషయంలో మీరు చేస్తున్న ఆరోపణలపైన చంద్రబాబు స్పందించారు. ఈ అంశాన్ని రాజకీయం చేస్తారని ఒక కామెంట్
ఇంకోటి పీపీపీ విధానంలో ప్రభుత్వ విధానాలే ఈ మెడికల్ కాలేజీలో